బ్లాగ్స్లో బేక్ ఆర్ డై. మా ఫ్రెండ్తోనైతే మనం మాత్రం గెలిచిందే అద్వైత్ గేమర్. సో అద్వైత్ అయితే వచ్చేసిందట చూడండి. మీ అద్వైత్ నా పేరైతే ఛానల్ వచ్చేసి లూఫీ బ్లాగ్స్ గేమింగ్ అనమాట. సబ్స్క్రైబ్ టు హర్ ఛానల్. చలో గైస్, ఇప్పుడైతే మనం వెళ్దాం. అద్వైత్ వచ్చేస్తుందట. చలో సో అద్వైత్ వచ్చేసింది గైస్. మా ఫ్రెండ్ అయితే వచ్చేసిండు. గైస్ ఇక్కడ ఉన్నాడు. సో గైస్ అయినా కూడా వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో కొలాబ్ అయితే చేస్తున్నాం గైస్ మేమిద్దరం. సో గైస్ ఇప్పుడైతే ఇద్దరం కలిసి మనమైతే రికార్డ్ స్టార్ట్ చేద్దాం గైస్. సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. చలో క్లాసెస్ ఉందాం అనుకుంటున్నాం. అద్వైత్ ఎక్కడ ఉన్నావు? ఈ క్లాసెస్ ఉంటాను. సో గైస్ అద్వైత్ అయితే క్లాస్లో ఉంటా ఉంటుంది. క్లాస్లో ఉంటాడట. క్లాస్ అక్కడ 10 గోల్డ్ ఉన్నాయి. 10 గోల్డ్ ఉన్నాయి గైస్. అద్వైత్ కొందమ్మా ఏమో తెలియదు అర్థం అద్వైత్ అయితే ఒక మెడిక్ కొన్నాడట. చేయలో మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేయడానికి గేమ్. అద్వైత్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. సో గైస్ ఇద్దరం అయితే వచ్చేస్తున్నాం. సో ఇప్పుడైతే నేనైతే కుకింగ్ అవన్నీ చేస్తా. అద్వైత్ అయితే లూట్ కోసం బయటకు వెళ్తాడు. సేవ్ ద టౌన్. సో గైస్ నాకైతే స్టార్టింగ్ క్లాస్ కొన్నా కదా గైస్, నాకైతే 4 బ్యాండేజెస్ అయితే ఫ్రీ అయితే వస్తుంది. గైస్ నాకైతే కటింగ్ బోర్డ్ వస్తుంది. చూడొచ్చు ఇక్కడ మీకు జాంబీస్ ఉన్నాయి కదా, ఆ జాంబీస్తోనే మనము ఇట్లా మీట్ తయారు చేయాలి. రోబ్లాక్స్లో మీకు బేకార్డ్ అని ఒకటి ఉంటుంది గైస్, దాంట్లో ఆడి మీరు ఇట్లా మీట్స్ చేస్తే ఒకటి పుడ్డింగ్ లాంటివి వస్తాయి గైస్, పాయ్ లాంటివి వస్తాయి గైస్. దాన్ని ఇష్టం మనం బేక్ చేసి మనం అమ్మితే మనకైతే పైసలు వస్తాయి. ఆ పైసలతో మనమైతే అది అక్కడ కస్టమర్స్కి అయితే అమ్మాలి. మనకు ఫస్ట్ అయితే 35 రూపీస్ ఉంది గైస్, ఈ 7 రూపాయలు. సో ఇప్పుడైతే కస్టమర్స్ వస్తాయి. వీళ్ళే గైస్ కస్టమర్స్ వచ్చారు. నాకైతే 5 బ్యాండేజెస్ మీకు దొరికినాయి గైస్, అది ఫ్రీజర్లో దొరుకుతుంది. మా ఛానల్ చాలా లో ఉంది గైస్, సపోర్ట్ లేదు మాకు. ప్లీజ్ గైస్ కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఇప్పుడైతే నేను ఒక దూరం ఎందుకంటే నైట్ వచ్చేసి మనకు జాంబీస్ వస్తే జాంబీస్ మీద మనం చంపాలన్నమాట. అద్వైత్ అయితే ఇప్పుడు నేనైతే ఇక్కడ అంతా సెటప్ చేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా మనకైతే నేను అది కుక్కర్ అయినా కదా, ఇది ఒకటి కటింగ్ బోర్డ్ కూడా ఇచ్చారు అనమాట. సో గైస్ నాకైతే ఈ ఫ్రిడ్జ్లోకి నుంచి ఒక ఈస్ట్ దొరికింది. అయితే పెట్టేసాను. ఇక్కడైతే మొత్తం 3 డోర్లు ఉంటాయి. డోర్లోకి వెళ్తే మన బాగుంటుంది అయితే ఇంకా విండోస్ ఉన్నాయి కదా, దీంట్లో కంటే బాగుంటుంది అయితే ఎక్కువ ఉంటుంది. సో అద్వైత్ ఇప్పుడు దీంట్లో వుడ్ వేయగానే మనమైతే ఒక వుడ్ రిపేర్ హ్యామర్ అయితే కొనేస్తున్నాం. అన్నీ అన్లాక్ చేయాలి కూడా కొత్తగా. సో ఇట్లయితే మనము అయితే ఇట్లా రిపేరింగ్ చేయాలి మొత్తం అన్నీ. సో ఇప్పుడైతే నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు అక్కడ ఈస్ట్ ఉంది, ఈస్ట్ అయితే అద్వైత్ దగ్గర ఉందట. మేము అన్ని డోర్స్ చూద్దాం. జాంబీస్ అయితే అద్వైత్ దగ్గర అయితే జాంబీస్ ఉన్నారు అన్నమాట. పవర్ఫుల్ అయితేనే ఉంటుంది గైస్. మనం
అవుతుంది. ఇంకో 1 సెకండ్లో నైట్ అయిపోయింది గైస్. ఇప్పుడు మన డే 2 అనమాట. ఇప్పుడు అంతా రిపేరింగ్ చేయాలి. ఇప్పుడైతే నేనైతే పోతున్నాను. ఇప్పుడు గుడ్ అయితే బాంబు కలెక్ట్ చేసి రాలేదు. నేనైతే అక్కడ వరకు మొత్తం కలెక్ట్ చేస్తాను. సో నేనైతే కొంచెం అయితే అప్డేట్ చేస్తున్నాను. కొంచెం బయట అప్పుడైతే దొరికేది కాదు, కానీ ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చేసి దానివల్ల కొంచెం అవన్నీ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఫార్మింగ్ చేయడం ఒకటి ఉంది. నేనైతే ఒక 10 క్రాప్ ఇంకా 10 వుడ్ వేయాలంట అండర్ సో గైస్ మనకైతే 7 జాంబీస్ అయితే దొరికినాయి. మనం దీన్ని అయితే గ్రైండర్ అవుతుంది. మనకు వచ్చేసి మనకైతే 11 వచ్చింది. అలుపులకు ఉంటుంది. సో ఇవన్నీ మనకైతే కొత్త వచ్చింది. ఈస్ట్ ఫ్లఫీ పాయ్ వచ్చింది మనకైతే. అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ లూటింగ్ అయితే పోతున్నాను. నేనైతే 2 వేసినారా ఇంకా నేనైతే ఒక చైర్ కోసమే నేను ఇంత దూరం వచ్చిన 2 బాగా. సో ఇవన్నీ ఇప్పుడైతే ఈ 2 అయితే బేక్ అవుతుంది. ఈ బేక్ అయిపోయినవి మనమైతే తీసుకొని ఇప్పుడు అవుతుందండి. ఇంకా నాకు చూడండి కస్టమర్ అయితే వచ్చేసింది. 51 రూపీస్కి ఒక పాయ. సో గైస్ నా వెనకాల అయితే ఇలా జాంబీలు అయితే వస్తున్నాయి గైస్. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. 139 రూపీస్ అయితే మనకు వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు అయితే ఇవన్నీ రిపేర్ చేస్తాయి. ఎందుకంటే మనం నైట్ కస్టమర్ కాబట్టి మనమైతే ఇవన్నీ రిపేర్ చేస్తాం. ఇంకా నైట్ కోసం అయితే 1 మినిట్ అవుతుంది. మేము లాస్ట్ టైం అయితే 22 డేస్ ఇంతో సర్వైవ్ చేసినాం. సో మాకైతే కొన్ని ఆల్రెడీ అన్నీ అన్లాక్ అయిపోయినాయి అన్నమాట. మీరైతే స్టార్టింగ్ ఆడితే మీకు అన్నీ తెలుస్తాయి కదా. మేమైతే ఆలోచన మాట మాకు కొంచెం తెలుసు. సో గైస్ నాకైతే ఈ ఇల్లు అయితే చెస్ట్ అయితే దొరుకుతుంది అనిపిస్తుంది. అన్నైతే మనకి సో గైస్ నాకైతే చెస్ట్ అయితే రివాల్వర్ అయితే దొరికింది. రివాల్వర్ తీసేసుకున్నాను. మనకి ఎన్నంటే అన్ని బుల్లెట్స్ ఉంటాయి. ఇష్టం వచ్చినంత బుల్లెట్స్ దొరుకుతాయి. మనం నెక్స్ట్ అయితే ఒక రివాల్వర్ ఉందండి. ఎందుకంటే 1 అయితే 2 టైం 2 మనకైతే దొరుకుతాయి అన్నమాట. డైనర్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అడ్జస్ట్ కాకుండా మనం డోర్ చూద్దాం. స్టార్టింగ్ దెబ్బ రాకుండా ఎందుకంటే దీనివల్ల మనకైతే కొత్త రెసిపీస్ అయితే అవుతాయి. ఇక్కడ అదైతే కోడ్ అంటే ఫైర్ కోడ్ అది ఒక సైంటిస్ట్ వెనకాల ఉంటుంది బాగా చేసి. ఇక్కడైతే ఒక అయినా మనకైతే హెల్ప్ చేయమన్నాడు. మనం ఒక 5-6 డేస్ తర్వాత అయితే మనకి హెల్ప్ చేయడానికి వెళ్ళాము. నేనైతే ట్రస్టీ బ్యారియర్ కిట్ అయితే తయారు చేస్తున్నాను. ఎందుకంటే అవసరం ఉంటుంది మొత్తం తయారు చేసిన 7 అయితే దొరికినాయి గైస్ నాకైతే. సేమ్ 4 అటు సైడ్ 3 టమాటో జాంబీస్ అయితే దొరికినాయి. దానివల్ల మనకైతే కొత్త రెసిపీస్ అయితే తయారు కావచ్చు అనుకుంటున్నాను ఇప్పుడైతే. ఎందుకంటే టొమాటో వచ్చేసి కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే మనం వీటిని గ్రైండర్ పెట్టుకుంటాం.
ట్యాంగి టొమాటో పాయ దొరికింది, అది వచ్చేసి 178 కాస్ట్. నేనైతే మూడైతే వూడెన్ స్పైక్స్ అయితే వేసినాను డోర్ మీద వేయడం. ఎందుకంటే జాంబీస్ మనకి అయితే ఇంకోటి ఎంటర్ ట్యాంగి టొమాటో దొరికింది అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వేసేద్దాం. అయితే ట్యాంగ్ టొమాటో దొరికింది. సో మనకి ఇప్పుడు మూడు వేసినాం మొత్తం. సో గైస్ నేనైతే అన్ని ఈచ్ డోర్కి ఒక వూడెన్ స్పైక్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే జాంబీస్ అయితే ఎంటర్ కాలేదు. ఇదైతే రెండింగ్ మిషన్ ఉంది. ఇంకా నేనైతే ఇప్పుడైతే నేనైతే సో ఇవన్నీ అయితే బేగ్ అయిపోయినాయి. ఇవన్నీ బేగ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాము బేగ్ అయితే అడ్రస్. సో ఇప్పుడైతే వీళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసి కొంటారు అన్నమాట. వీడైతే జాంబీస్ అయితే చాలా సో మన ఫ్రెండ్ వచ్చేసి ఒక బ్లూ ఫిషర్ 118 అయితే మన డేకార్ డైకి ఇన్వైట్ చేస్తా అంటుంది. కానీ మీరు వీడియో కోసం సర్వర్లు మనకి 500 రూపీస్ అయితే అయిపోయినాయి. రివైండ్ కదా మనం మంచిగా దొరుకుతుంది. ఎందుకంటే మా ఇద్దరు ఎవరు అనుకున్నా రివైండ్కి తీసుకుంటుంది. సో అది టైం అయిపోయింది, వచ్చేసి ఇంటికి. సరే టైం ఎందుకు నేను కలర్ చేసి గ్రైండర్లో వేసేస్తాను. అక్కడ మనకి కొత్త యాపిల్ గమ్ దొరుకుతుంది అన్నమాట. యాపిల్ గమ్లో మనకి కొత్త రెస్పిరేట్ అవుతుంది మళ్ళీ. సో మనకైతే టూరెట్ ఒక బ్లూ పెన్ దొరుకుతుంది. దాంట్లో మనం టూరెట్ చాలా టొమాటో ఇంకా 2 యాపిల్ దొరికింది కొత్తగా. ఇప్పుడు అయితే నేను గ్రైండర్ చేస్తాను. నేనైతే 3 ఒకటి రా స్వీటర్ అండ్ స్లోలో ఒకటి చేసిన. ఇంకో మనమైతే 2 రా స్వీట్ అండ్ స్లో చేసినాము. ఇవైతే బేక్ చేసి మనం అమ్మేద్దాం. నెక్స్ట్ లెవెల్
ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ బంకర్లో అయితే ఇట్స్ ఓపెన్స్ ఆన్ లెవెల్ డే 11 అని ఉంది. అంటే మనం డే 11 సర్వర్ అయితే మనకైతే ఇదైతే వస్తుంది అనమాట. ఓపెన్ అయితే మనమైతే లోపల వెళ్ళచ్చు. నేను నెక్స్ట్ ఒకసారి ఆడండి. ఇంకో బంకర్ నెట్వర్క్ ఇక్కడైతే నాకు ఒక పేరు దొరుకుతుంది అన్నమాట. వుడ్ అన్ని సో అద్వైతకి అయితే ఇంకొక మెడికి దొరికిందట. రోలింగ్ మనకు ఒక డైమండ్ అని ఉంటుంది. ఒక గోడ అన్నట్టు ఉంటుంది. 2 వస్తాయి. ఇంకా మనం కింద డాంబెరీ బాస్ దీనికి బాస్ మనకు 3 వస్తాయి. చాలా వంటలు కొత్త రెసిపీ అయితే చేయగలం అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు డ్రీమ్ జోన్ కూడా వచ్చింది. ఒక వీడియో చిన్న చాలా జంప్ వచ్చింది. ఫుల్ ఆనియన్ దొరుకుతుంది. చాలా ఆనియన్ నాకైతే మెటల్ ఎక్కువ దొరకట్లేదు కానీ వుడ్ అయితే ఎక్కువ దొరుకుతుంది. గ్యాస్ స్టేషన్ అయితే కనిపించింది. మనం ఆనియన్ కట్ చేస్తాం అన్నమాట. చాలా డే 5 సర్వే ఇదైతే ఫ్రీజర్ బ్లూ ప్రింట్ అయితే ఇచ్చేసింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు అడ్వైస్ డాట్ ఫ్రీజర్ బ్లూ ప్రింట్ అండి. చాలా ఇప్పుడైతే నేను
అయితే వెళ్తున్నాను ఎందుకంటే నాకు అక్కడ 3 మెడల్ అయితే పెట్టింది. సో వీ కెన్ క్రాఫ్ట్ పెడదాం అనుకుంటున్నాను లేకపోతే ఈడ పెడదాం అనుకుంటున్నాను. సో నేనైతే ఆటో పీరియడ్ అయితే ఈడ పెట్టేసినాను. 200 విలేజ్ అవుతుంది ఇంకా 28 seconds ప్రాక్టికల్ ట్రిక్లీ ఈయన ఒక సైంటిస్ట్ అనమాట. ఈయనైతే ఒక ఇంజక్షన్ ఇచ్చేసరికి ఆ ఎగ్ అయితే పలిపోగా మనకైతే ఫైర్ చికెన్ అని వస్తుంది అన్నమాట. చూడండి ఫైర్ ఎగ్ అని వచ్చేది చూడండి. అయితే ఒక 10 days తర్వాత వచ్చేస్తుంది. సో గైస్ ఇప్పుడైతే చాలా మందిని అయితే చంపేసినాం. ఇదైతే నేను కలెక్ట్ చేసుకుంటా అడ్రస్ మళ్ళీ లూట్కి వెళ్తాను అనుకుంటా. సో గైస్ నేనైతే ఫస్ట్ అయితే రిపేర్ చేస్తాను ఎందుకంటే చాలా ఇరిగిపోయింది. సో గైస్ ఇప్పుడు నేను రిపేర్ చేయడానికి $5 లో అయితే చేస్తున్నాను. చాలా అయితే చాలా మంది వచ్చి ఎంతమంది అంటే మనకి కాస్ట్ జంబీస్ కూడా వచ్చి ఈసారి. వాళ్ళు వచ్చేసి బ్లూబెర్రీ జంబీస్. ఇంకా సైడ్ అయితే ఒక్కసారి కాదు అందరూ వస్తుంది. నేనైతే అది క్రాక్ చేసుకుంటాను. ఇంకో 2 days క్రాక్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. నాకు ఫుల్ దొరికిందన్నమాట బ్లూబెర్రీ. ఇంకా ఇప్పుడు యాపిల్ దొరుకుతుంది అన్నమాట. యాపిల్ దొరికిందని నాకు ఇప్పుడు కెమెరా దొరుకుతుంది అన్నమాట. $5 చేసి ఇంకా 2 రివైజ్ దొరికింది. నాకైతే కొత్త రెసిపీ వచ్చిందన్న ఫర్ఫీ ఆనియన్ అని. చాలా ఎక్కువ మటన్ దొరకకపోతే సార్
చిన్ని మనమైతే సేవలు పాస్ చేసాం. ఇవైతే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇప్పుడైతే ఇవన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. ఇవన్నీ మనమైతే ఇప్పుడు దీంట్లో పెట్టడం వాళ్ళు కామర్స్ ఉంది. ఏది ఉంటుందో చూద్దాం. అంటే 3000 రూపీస్ అయినాయి ఇప్పుడైతే. గైస్ నాకైతే 6 బ్యాండేజెస్ అయితే ఉన్నాయి గైస్. మేమైతే మొత్తం సర్వైవ్ చేసేద్దాం అనుకుంటున్నాం. చేయగలం గైస్, కానీ వీడియో లాంగ్ అయితే అనుకుంటున్నాం. అలా 25 సెకండ్స్ అయితే అవుతుంది, 25 మినిట్స్ అయితే అవుతుంది. సో మీరు ఎక్కువ చెప్పండి, పార్ట్ 2 వేద్దామా లేకపోతే వేరే గేమ్ ఆడమా వేద్దాం. గాయస్ ఇక్కడైతే జాంబీస్ కొన్ని మెటల్ ఇవన్నీ వాడేసినాయి అన్నమాట. ఇవన్నీ వేసుకొని మనం అయితే క్రాఫ్టింగ్ దాంట్లో వేద్దాం. ఇవైతే క్రాఫ్టింగ్ దాంట్లో యూజ్ అవుతాయి అన్నమాట. దీంట్లో డిపాజిట్ చేస్తే మనకి బ్లూ ప్రింట్స్ పెట్టినాయి. మనమైతే ఈ క్లాస్ లాక్ కూడా అయిపోయింది ఆల్రెడీ, ఎందుకంటే అదే దీన్ని వాడేసాను అన్నమాట ఆల్రెడీ. గన్స్ ఒకటి కొనచ్చు, బార్బర్ కొనచ్చు, రిబన్ స్పైక్స్ ఇవన్నీ కొనచ్చు. ఇంకా ఇవన్నీ అనలాగే ఫ్రీజర్ కొనచ్చు. ఇప్పుడైతే నేను అవన్నీ కలెక్ట్ చేస్తా. అడ్వైజ్ అయితే మళ్ళీ అడ్వైజ్ అట మనకైతే క్రాఫ్ట్ అయితే వేస్తూ ఉంటుంది, వేసుకోలేదట. సో అదైతే మీ క్రాఫ్ట్ ఇక్కడ ఎక్కువ బ్లూబెర్రీ జాంబీస్ రాదన్నమాట, ఎందుకంటే వచ్చి వస్తే ఓన్లీ నైట్ వస్తాయి. బ్లూ మూన్ నైట్ వస్తుంది, లేకపోతే ఎక్కువ రావాలి. ఎంత ఫుడ్ అయితే వచ్చింది సార్. సో ఇక్కడైతే మనకు బ్లూబెర్రీ దొరికిందనమాట. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే నెక్స్ట్ లైక్ సబ్స్క్రైబ్. దుష్మంత్ అయితే ఇలా పైలు అయితే చేస్తున్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి పైలు అయితే. అయితే నేనేమనుకుంటున్నానంటే షుగర్స్ నేనైతే ఫ్రీజర్ అన్లాక్ చేసినాను. సో మనకైతే ఒక పాయ వచ్చేసి 1000 వచ్చింది.
వీడియో చూడాలంటే పార్ట్ 2 చూడాలంటే నెక్స్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కామెంట్ చేయండి పార్ట్ 2 చూడాలా లేకపోతే వేరే సో బాయ్ So bye guys, till then peace out.